దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి కృపలో మరొకసారి మనం ఆయన యొక్క దర్శిస్తున్నప్పుడు ఆయన కృప అమృత శక్తి వర్షపు ఆత్మ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మశక్తిని ఆయన పౌరస్వరం వినటానికి ఆయన నిత్య మార్గంలోనికి నడుస్తానికి బలం కలిగి ఉందామండి. ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆది నుంచి కూడా దేవుడు ఎంతగానో మాట్లాడుతూనే వస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా మనతో కూడా ఆయన మాట్లాడుతూనే. ఈ జీవితం అనేది చాలా అద్భుతకరమైనది. ఎందుకంటే మనుషులకి ఈ యొక్క దేవుడు ఎంత అద్భుత అమృత సృష్టిలో ఆయన ఊపిరి పెట్టి చేశాడనమాట. అయితే ఏ జీవులకి కూడా ఈ సృష్టిలో దేనికి కూడా మాట్లాడే విధానం, గ్రహించే విధానం, జీవించే విధానం ఉన్నా కానీ ఈ విధమైన మనకున్నటువంటి గొప్ప అదృష్ట భాగ్యాలు వేరే ఆటికి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మహాతండ్రి ఆయన స్వరూపంలో చేసుకుని ఆయన పోలికలో నిర్మించుకొని ఆయన ఊపిరి పెట్టి మాట్లాడుతున్న దేవుడు ఈ యొక్క మనిషికి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, సమస్తం చేయగల భాగ్యాన్ని, సమస్తం తెలుసుకోగల భాగ్యాన్ని, సమస్తం యోచించగల భాగ్యాన్ని, మళ్ళీ ఆయన సన్నిధికి రాగల భాగ్యాన్ని, ఆత్మ నింపుదలను ఆయన ఇస్తాను అన్నాడు. దేవుడు ఎంతో సమాధానకర్తుడు, జీవాధిపతి, జీవాన్ని ఉదింపచేసి మనల్ని పుట్టించిన ఆ యొక్క అసమాధాన నాశని పొడి ఏం చేస్తున్నాడంటే, ఆది నుంచి కూడా వాడి యొక్క సృష్టి అనేది డూప్లికేట్ అనేది, వాడి యొక్క కల్లితి అనేది, వాడి యొక్క అసమాధానం అనేది నిర్మించుకుంటూనే వస్తున్నాడు అనమాట. మనం ఆ అంచె దినాల్లో ఆయన యొక్క ఆత్మ నింపుదల కలిగి ఉండటానికి అర్హత ఉంది. అంత తేలిక కాదు దేవుని యొద్దకు రావటం, అంత తేలిక కాదు దేవుని మాటలు వింటాయి బ్రతికిపోవటం. అయితే దేవుని యొక్క ప్రేమ, దేవునితో ఉండాలని ఇష్టం, దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయన గౌరవించ, ఆయన కలిగి ఉండాలి మొదటని ఎవరికైనా ఆ యొక్క విత్తనం, ఆ యొక్క ప్రేమ అనేది ఉంటే కనుక మనిషి హృదయంలో వాడు ఎంతగానో బ్రతికటానికి, వాడిని మళ్ళా రీఫ్రెష్ చేయడానికి, వాడిని ఎంతగానో జీవింప చేయడానికి ఆయనే స్వయంగా ఎంతగానో భాగ్యపు దేవుడు అపవాదిని ముక్కలు చేసి నరక శక్తులను కూలగొట్టి పాతాళం యొక్క పరలోకంలోకి ఈ యొక్క భూమి యొక్క తాళపు చేతుల్లో ఆయన పట్టుకుని ఎంతగానో దేవుడు జయవీరుడుగా పునరుద్ధరణ తండ్రి మనలతో మాట్లాడుతూ ఆయన వైపు తిరగమని, ఆయన తెలుసుకునమని, ఆయన కలిగినమని, ఆయన సన్నిధికి రమ్మని, ఆయన ఎవరో అంగీకరించడానికి మొదట మీరు తెలుసుకొని మీ యొక్క హృదయాన్ని మార్చుకొని మారు మనసును అందుకుంటానికి మీరు ప్రయత్నిస్తే, మీరు ఇష్టపడితే, ఆయనకి నిత్య మార్గంలోకి వెళ్తే ఇంకా అత్యధికమైన మెట్లెక్కించి పరిశుద్ధాత్మను కూడా కలిగింపచేసి ఆయనకు జీవపు వెలుగు వాక్యపు నీడలోనికి నడిపించి, ఎందుకంటే మనం అపవాది యొక్క చీకటి మరణపు దాంట్లో ఉన్నాం కాబట్టి దానికి ఉన్న నాశనపు అదే ఆడెక్కడ ఉంటాడు, పాతాళంలో ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు, ఆడి యొక్క సంబంధించింది ఈ లోకంలోనే ప్రతిదీ కూడా ఈ లోక మహిమ వంత వాడి చేతిలో ఉంది కాబట్టి వాడియే చూపిస్తూ ఉంటాడు అనమాట. వాడి విధానంలోనే మనల్ని నిర్మిస్తూ ఉంటాడు. అయితే మనం గమనించుకోలేము, మనకు అస్సలు తెలుసుకోలేము. ఆ ఉచ్చు, ఆ ఊబి, ఆ యొక్క భయంకరమైన నాశనపు విషయం నుంచి మనం విడుదల నుండి తెలుసుకుని దేవుడిని చూస్తానికి ఆ యొక్క ప్రాణపు కన్నులు ఉండవు, ప్రాణమే ఉండకుండా చేసేస్తాడు అనమాట. అటువంటి భయంకరపు నికృష్టమైనటువంటి ఈ లోక విధాన పరిస్థితిలో జీవాధిపతి ఎంతగానో స్వస్థపరుస్తానంటున్నాడు. ఈ సంవత్సరం చివరిలో కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిత్య దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి మహాతండ్రి మధ్యవర్తిగా ఉండి ఇంకా మన కోసం ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఆయన యొక్క అంతకుముందు పూర్వకాలంలో కూడా ఎవ్వరు కూడా ఎవరి వల్ల కాలేదు ఆత్మలను రక్షించడానికి, ఆయన చేతులకు అప్పచెప్పడానికి, తండ్రిని తెలియపరచడానికి, పరలోకనిచ్చే రాజ్యపు దేవుని యొక్క మార్గంలోకి వెళ్తానికి మార్గం ఎవరు చూపలేదు, తెలియదు కూడా. అంత భయంకరమైన మోసపు చీకటి అగాధంలో మనిషిని ముంచి వేసినప్పుడు వెలుగైన దేవుడు 2000 సంవత్సరాల కిందటే ఆయనే స్వయంగా వచ్చి మనిషి కుమారుడు పరమ పురువాసుడు శిశువుగా జన్మించి ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనే జన్మించి ఎంతగానో ఆయన మనతోటి శ్రమలను అనుభవించి ఈ లోకాన్ని, సాతాను శరీరాన్ని జయించే శక్తి బలమును కలిగి ఉండి ఆయన పాతాళ లోకం యొక్క దుష్టుని ముక్కలు చేసి ఆ యొక్క మరణపు విధానముతో, ఆ సిలువ రక్తంతో ఆయన మన యొక్క చీకటి అగాధిని కాల్చివేసి చెరగ చించివేసి మేకులతో బంధించినటువంటి ఆయన్ని, మన యొక్క బంధకాలను, మన యొక్క అపవాది చీకట్లో బంధించిన మనల్ని విడుదల కలిగించి ఆయన రక్తంతో కొనుక్కులాగిన బలియాగమైనటువంటి బలియాగ పశువు ఆ బంగారు దేవుడు గొర్రెపిల్ల విజయ్ తండ్రిగా ప్రాణం పెట్టి విజయుడై తండ్రిని చూపిస్తాను. ఎవడైనా నా ఎద్దకు వస్తాడా, నన్ను కలిగి ఉంటాడా, ఈ లోకపు చీకటిలో ఉండడు, వాడు నా వెలుగులోనికి వస్తాడని ఇట్టి జీవంతో బ్రతికిస్తాను, రక్షిస్తాను, కాపాడుతానన్నటువంటి దేవుని యొక్క వెలుగులోనికి మనం వస్తానికి ఎంత పరమ తండ్రి ఇంకా ఆయన యాగము పూర్తి చేసి
తండ్రి యొద్దకు వెళ్ళాడంటే మన యొక్క విధానాల్లో మరలా ఆయన వస్తానన్నాడు. ఒక్కసారి దేవుడు వాక్యంలోకి వెళ్ళి చదవండి. ఆయన యొక్క నిత్య జీవపు వాక్యపు వెలుగు, మాటపు సత్యము జీవము, ఆయన యొక్క జీవపు వెలుగై ఉండి నిత్యుడైండి మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్తానన్నప్పుడు తండ్రి పరమునికి వెళ్ళి ఆయన యొక్క బిడ్డల్ని ఎట్లా నింపుతానంటున్నాడు. ఒకసారి దేవుడి వాక్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యం 1:8 చదవండి. అయినను పరిశుద్ధాత్మ అవును, ఆమేన్, స్తోత్రం. మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నా సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా ఆకాశం వైపు తేరి చూచి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి లోకములో తెచ్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచిదిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసారు బంగారు దేవుడు ఎంతగా స్పష్టంగా ఆయన రావటం ప్రవక్తల ద్వారా మొదటి చెప్పించాడు. వచ్చాడు ఆయన ఎంతగానో ఆ యొక్క దావీదు రాజ్యం చేస్తున్నప్పుడు ఆయనకే స్వయంగా ఆ యొక్క దేవాలయం కట్టి మహిమ దిగిన దేవదేవుడే మరలా స్వయంగా ఏం చెప్తున్నాడు? నా కుమారుని పంపిస్తాను, నా కుమారుడు వస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనలో నుంచి ఇశ్రాయేలును పాలించే అధిపతి ఆ యొక్క దావీదు సింహాసనం మీద కూర్చుండే ఆయన ఉదయం వెలుగు కిరణాలు ఆయన యొక్క సన్నిధి మరి యొక్క ఉదయింపచేసి ఆ దేవాలయంలో మాట్లాడిన దేవుడు మరలా ఏం చేస్తాడు? ఆయన వస్తాడు, ఆయన కుమారుడు వస్తాడని చెప్పినటువంటి ఆది నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు, పిలిపిస్తూనే ఉన్నాడు. రక్షిస్తానికి ఆయన ఎంతగానో దారి మార్గం మాట చెప్తూనే ఉన్నాడు అనమాట. అట్టి యూదా గోత్రపు సింహమైన దేవదేవుడు మా గారి తండ్రి ఆ యొక్క దేవుడు దీనుడై ఎంతగానో మనలాంటి దీన దరిద్రులమైన మన యొక్క అపవాది చెరలో నాశనమైపోయినటువంటి మన కోసం ఆయనే స్వయంగా వచ్చిన దైవ కుమారుడు, స్వస్థత రక్షకుడు. ఆయన రుచి చూస్తావా? ఎంతగా ఆయన యొక్క బలము శక్తిని చూస్తావంటే ఈ లోకము, ఈ యొక్క సాతాని యొక్క మా లోకం యొక్క పాపపు యొక్క చీకటి ఎంత నాశనము అనేది ఆయన యొక్క ఆత్మను కూడా ఆయన అనుగ్రహిస్తే, లోతులోనికి వెళ్తే ఈ లోకం గురించి, సాతాను గురించి, అపవాది గురించి, పాపం గురించి కూడా బయలుపరుస్తాను అంటున్నాడంటే బంగారు దేవుడు కావాలనే ఆయన వైపు తిరిగితే నాశనం ముదనష్టపు చెడు ఆత్మ, నాశనపు మరణ చెడు దెయ్యపు ఆత్మ, ఈ యొక్క లోకపు అపవాది ఆత్మలు ఎత్తుకుపోతున్నాడు. ఆడు ఎత్తుకుపోతూనే ఉంటాడు. ఆడిదే ఈ లోకం. కాబట్టి అయితే మనం ఈ నికృష్ట పాతాళపు లోకం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే రక్షకుడు మన కోసం ఉదయించాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటున్నాడు. మారు మనసు అంటే ఏంటో మార్గపు చూపించి ఆ లైట్ వేసుకుని ఆ వెలుగు కలిగినటువంటి ఆ వ్యక్తికే ఆ యొక్క మైండ్ని వెలిగింపచేసి ఆ యొక్క ఆత్మను రక్షించి ఆయనతో ఎక్కిపోయే నుచ్చురై ఉంటానన్నటువంటి అమృత మర్మపు శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటను మనమని ఆయన నుచ్చినెక్కి ఆయనతో కలిగి ఇంకా దేవదూతలు ఏమంటున్నారు? ఆయన ఇప్పుడు ఎలా వెళ్ళాడు? మరలా ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే నికృష్టమైన ఈ యొక్క అపవాది చీకటి చెలరైపోయినట్టు మాత్రాన దాని తల నరికేశాడు. ఆయన తోక కదిలిస్తూ ఇంకా ఇంత నికృష్ట ప్రపంచాన్ని అల్లలాడిస్తుందంటే, నాశనపు యొక్క ఆ యొక్క వాడి యొక్క తొందరలో ఇది చేస్తుందంటే ఆడి తోకను కూడా ఏం చేస్తాడు? తొక్కి వేస్తాడు అనమాట. మరలా ఆయన ఏం చేస్తాడు? త్వరగా రానే అన్నాడు, వస్తాడని చెప్తున్నప్పుడు ఇటు దేవదూతుల యొక్క మాటను మనం నమ్మి ఇటు దేవుని యొద్దకు మనం వెళ్ళాలని ఉంటే, మనసు ఉంటే, ఆయన కలిగి ఉండాలనుకుంటే ఆయన యొద్దకు వెళ్దాం. అయితే దేవుడు ఎలా చెప్తున్నాడు? మరి ఒక్కసారి చదవండి. అపోస్తల కార్యాలు 2:18 చదవండి. ఆ దినములలో నా దాసుల మీదను దాసుల మీదను ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తము అజ్ఞాపోగా ఆవిరిని కలుగజేసెను. ప్రభువు ప్రత్యక్షమగు మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి చేయు వారందరూ దేవుడు చెప్పుచున్నాడు. చాలు, చూసారండి ఎంత గొప్ప దేవుడు. రాబోయే ఉగ్రత గురించి కూడా చెప్పాడు. ఆయన కుమారుడు వస్తాడని ప్రవక్తల ద్వారా చెప్తేప్పుడు ఆయన బయలుపడి వచ్చేసాడు. ఆయన యొక్క మధ్యాకాశానికి వెళ్ళిపోతున్నప్పుడు దూతలు కూడా ఆయన ఎలాగెళ్ళాడు? ఆయన మళ్ళీ వస్తాడన్నప్పుడు త్వరగా ఆయన
చేస్తాడు. మధ్యలో జరగబడిన భవిష్యత్ కార్యాలను ఆయన ఎంతగానో ఈ లోకంలో కలుగు చేసినటువంటి విధానపు సృష్టి అంతా కూడా కదిలింపబడి రక్తంతో నింపబడి ఎంతగానో భయంకరం అయిపోతున్నప్పుడు అప్పుడు కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకా ఏం చేస్తున్నాడు? ప్రభు నామమున ప్రార్థన చేసిన వారందరూ రక్షించబడతారని చెప్తారు. ఆ ప్రభువును మనం కలిగి ఉంటానికి, ఆ ప్రభువును మనం తెలుసుకుందాం. ఆ జీవాధిపతి రక్షించు నాదుని మనం కనుగొని ఆయన నామంలో ప్రార్థన చేసి ఆయన పాదాలు పొందుకుని రక్షణ పాత్రలను అమృత శక్తులకు వెళ్తానికి ఇదే రక్షణ దినం, ఇదే కడవరి దినం మనకి వినపడుచున్నప్పుడు ఈ రోజే మనం ఆయన అంగీకరించి ఆయన పాదాల ఎద్దుకు వచ్చి ఆయన ముద్రను పొందుకొని ఆయన కలిగి ఉండి రక్షించబడి ఆయనతో ఉండే భాగ్యాలు మనం పొందుకోవాలంటే ఇది చాలా సదవకాశం. ఎందుకంటే మన యొక్క నాశనపోడు దుష్టుడు ఏం చేస్తాడంటే తల్లి గర్భం వచ్చినప్పుడు పాపం అనే విషయంతో నింపబడతాడు. కాబట్టి ఆ యొక్క జీవపు వెలుగును చూడనివుడు, జీవపు మాటని విననివుడు, జీవపు దేవుని దగ్గరికి వెళ్ళనివని ఇటు నాశన శక్తి గారిని ఏం చేస్తాడంటే వాక్య ఖడ్గాన్ని ఇస్తాడంటే నరికేస్తానికి. అయితే ఇటు వాక్యాన్ని మనం కలిగి ఉంటే మనం ఈ మరణోడు చేతిలో నుంచి, దొంగ సైతాన్ని శత్రువు చేతిలో నుంచి, ఆ యొక్క చీకటి నాశనం నుంచి మనల్ని విడుదల కలిగించి ఆయన వాక్యంతో జయ జీవితాన్ని ఇచ్చి లేవనెత్తి స్వస్థపరిచి జీవింపచేస్తాడన్నప్పుడు ఇటు జీవపు ఓటలోనికి మనం వస్తామా? ఇటు దేవుని మనం కలిగి ఉందామా? నమ్మి ఆయన నామమును ప్రార్థన చేసిన రక్షించబడే భాగ్యంలోనికి మనం వెళ్తానికి ఏదో సమయం, ఇంకేదో తరుణం ఉందని అనుకోకూడదు. శిలువ మీద దొంగకి ఎంతటి సమయం ఉన్నదా? అటువంటి పరిస్థితి కోణంలోనికి మనం కూడా ఈ లోక పరిస్థితి వచ్చేసింది. కాబట్టి నేనే మన యొక్క పాపములు ఒప్పుకొని మనం ఆయన వైపు తిరిగి ఆయన పాదాల చెంతకి మనస్ఫూర్తిగా ఆయన కలిగి ఉండి ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఆయనలో రావాలనుకుంటానికి ఇటు భాగ్యపు మెట్టెక్కటానికి నిచ్చినైన దేవుని యొద్దకు మనం వెళ్ళి ఆయన ఎక్కటానికి దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడి ఆయన యొక్క మాటను అంగీకరించి స్వస్థతనుంది ఆయన యొక్క పాదాల చెంతకు వస్తే ఈ యొక్క దేవదూతలు ఆయన ఎలాగ ఉండడం వల్ల రానే ఉన్నటువంటి అట్టి మెట్టులోనికి, అట్టి జీవపు వెలుగులోనికి మనం వెళ్ళటానికి ఎంతో భాగ్యపు బలం, శక్తి మనకు కలుగుతుంది అనమాట. అయితే ఏదో టెంపరీ, ఏదో విధానం పోయినది అస్సలు చాలా చీకటిగాడు ఏం చేస్తాడంటే జోకులు వేస్తారు కదా ఈ లోకంలో, ఈడు బట్టి జూజుగాడు రా అని అంటే అంతకంటే హీనమైన వాడు అనమాట వాడి చేతిలో. వాడే అంత మోసపు బలవంతుడు ఈ లోకాధికారి. అయితే వాడి చేతిలో నుంచి విడుదల పొందాలంటే బలవంతుడు, లోకాన్ని సాతాను శరీరాన్ని జయించిన రక్షకుడు, అగ్ని దేవుడు, జీవాధిపతి, 7 కన్నులు 7 ఆత్మల దీపముల మధ్య సంచరించు బంగారు దేవుని గొర్రెపిల్ల విజయ రక్తమే ఈ యొక్క మోసగాడి నుంచి మనల్ని విడుదల కలిగిస్తుంది అనమాట. ఈ నాశన పొడి నుంచి మనల్ని విడుదల కలిగిస్తుంది అనమాట. పామరులైన శిష్యుల్ని దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క చేపలు పట్టుకున్న వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని ఎలా చేశాడు? లోకాన్ని తల్ల కిందలు చేసి దేవుని ఆత్మతో నింపి ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. అట్టి దేవుడు. అయితే ఈ లోక సాతానుగాడు అంటాడు మీరు ఎందుకు పనికి అంటారు, నా చేతిలో మీరున్నారని అన్న ఈ దొంగ సైతానుగాడు ఎలా అంటే రక్షకుడు ఏం చేస్తున్నాడు? విడుదల కలిగించి ఎటువంటి తెలివి తక్కువ, ఎటువంటి అభాగ్యులైన, ఎటువంటి వారైనా సరే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయకుండా ఆయన అంగీకరిస్తానంటున్నాడు. అట్టి జీవాధిపతి నిత్య జీవపు మాటలను మనం పొందుకొని ఇట్టి సాతానుడు అపవాది నుంచి విడుదల పొందాలంటే బలవంతుడి చేతిలోనికి మనం వెళ్ళి ఆయన మాటను మనం అంగీకరిస్తే ఆయన పొందుకొని ఆయన కలిగేయండి. ఆ యొక్క దేవుని పాదాల చెంది మీ రక్షణ పొంది ఆ యొక్క దేవుని రక్షణలోనికి మనం వెళ్ళిపోయే భాగ్యాన్ని సంపాదించుకుందాం. అయితే దేవుడి వాక్యాన్ని మరొకసారి చదవండి. అపోస్తల కార్యాలు 2:24 చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లిపట్టనీయవు. నాకు జీవమార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తన క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆమె చూసారండి ఎంత స్పష్టంగా మరొకసారి ఆయన చెప్తున్నాడు. మరణం ఆయన ఏం చేసింది? బంధించలేదు. ఎందుకంటే ఆయన ఎవరు?
పరిశుద్ధాత్మతో, కన్యక గర్భ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మతో నింపింపబడి ఆయన యొక్క ఇష్టుడైన బిడ్డగా, రూపాంతర శక్తి గల దేవుడుగా, ఏంటి జగత్ పునాది వేయక మునిపే ఆయన నిర్మించబడి పుట్టి ఉన్నాడు కనుక, ఆయన దేవుడి సన్నిధిలో ఆయన ప్రియమైన బిడ్డ కనుక, ఎక్కడ ఆయన ఎంతగా బలవంతుడు, సర్వశక్తుడు, అభిషిక్తుడు చూసారా, ఇట్టి భాగ్యపు గల దేవుడు ఆయనే పరమును వీడి అక్కడి నుంచి మన కోసం వచ్చినటువంటి దేవుడు. ఆ యొక్క జీవవాక్యాన్ని మీరు అంగీకరిస్తే దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మను కూడా నేను కుమ్మరించి నా వెలుగులోనికి, నా నిత్య జీవపు సత్య మార్గంలోనికి నడిపిస్తానటువంటి, ఇట్టి రక్షిస్తాను అనే రక్షకుడు ఇంతగా గొప్ప వాగ్దానం ఇచ్చిన సృష్టికర్తని ఈ కడవరి దినాల్లో, ఈ లాస్ట్ సంవత్సర చివరిలోనైనా మనం అదృష్ట రూపుణ్ణి మనం సంపాదించుకుని మనం కలిగి ఉండి ఆయన పొందుకుందాం. వ్యర్థపు ఆలోచనలు, మొదలష్టపు ఆలోచనలు, ఈ లోకపు విషపుని కాల్చివేయబడి మనల్ని మనం తగ్గించుకొని మనం ఆయన ఎద్దుకు వస్తే ఆయనలో రక్షించబడి ఆయన పాదాలు హత్తుకుని ఆయన కలిగి ఉండి ఎంతగా ఆ యొక్క దాసుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కుడిపార్శ్వనాశీనుడై ఉన్నాడు, శత్రుడు పాదములు పీటగా చేసుకున్నాడు. ఇట్టి బలవంతుడు రక్షకుడు, మనల్ని రక్షించే దేవుడు ఆయన మనకి ఉన్నాడు. అయితే ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా జీవితం కలిగి, ఆయన ఎలా దేవుని కుమారుడుగా మహిమ పొందుకొని ఆయన మహారాజుగా మధ్యాకాశానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. మనల్ని కూడా ఏం చేస్తానండి, అట్టి విధంగా అట్టి పోలికగా నిర్మించిన దేవుని యొక్క ఆత్మ బిడ్డలను కూడా ఏం చేస్తానండి, ఆయనే మాదిరిగా ఉండి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను మనం అంగీకరించి ఆయన బాటలో ఆయన మార్గంలో మనం వెళ్తే ఆయనలో నిర్మించబడి చీకటి ఎన్నడూ ఉండదనమాట. ఆయన వెంబడిస్తే ఆ వెలుగు కరుడైన వెలుగు జీవాధిపతి తండ్రి యొద్దకు వెళ్ళాడు, మనల్ని కూడా అలాగే తీసుకెళ్తారనేటువంటి దేవదేవుని మనం పొందుకొని ఆయన ముద్దు పెట్టుకుని ఆ శక్తి గల దేవునికి మన విధేయులమే తగ్గించుకుని మనం ఆ పరమపురివాసుని యొక్క పాద పద్మాల చెంతకు మనం వెళ్ళి రక్షించబడి ఆయన ఆత్మను యోగ్య మనసుతో మనం అంగీకరించి ఆయన కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి నూతన జన్మ, నూతనాత్మ, నూతన బ్రతికేంటో తెలుసుకుని ఆయనలో నిర్మించబడి కట్టబడి ఆయన పాదాలకు అర్పణైపోయి ఆయన జీవపు వెలుగులోనికి వెళ్ళి మాటను అంగీకరించి యోగ్య మనసుతో ఆయన పొందుకుని సంతోషంలో, జీవములో ఆయన చేత నిర్మించబడి ఆయన రెక్కల చాటున మనం బ్రతికి ఆయనతో ఉందామండి.